సుప్రసిద్ధ కవి, రచయిత, లోక కవిగా గుర్తింపు పొందిన అందశ్రీ పాడెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోశారు. ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలంటూ గత ఏడాది లేఖ రాశాము, మళ్ళీ ఈసారి కూడా లేఖ రాయబోతున్నాము. దీనికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని ఆయన కోరారు. అలాగే అందశ్రీ స్మారకంగా ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అట్లాగే జయ జయ హే తెలంగాణ గీతాన్ని స్కూల్లో పాఠ్యాంశంగా చేర్చడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గద్దర్తో పాటు అందశ్రీ కూడా తెలంగాణలో అంటే ప్రజల్లో చాలా అంటే వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపారు ప్రజల్లో అని ఆయన చెప్పాడు. అలాగే అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని, బాండింగ్ని అదంతా కూడా మాట్లాడారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అందశ్రీ గొప్ప పాత్రను పోషించినట్టుగా ఈ సందర్భంగా ఆయన చెప్పాడు. అట్లాగే అందశ్రీని కోల్పోవడం అనేది తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా కూడా తనకు తీరని లోటు అని రేవంత్ రెడ్డి చెప్పారు. పిసిసి అధ్యక్షునిగా తాను పనిచేసిన సమయంలో అందశ్రీని కలిసి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన పాత్ర ఉండాలని తాను కోరినట్టు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అట్లాగే అందశ్రీ రాసిన పుస్తకం పాటల సంకలనం నిప్పుల వాగును మొత్తంగా రాష్ట్రంలోని అన్ని లైబ్రరీస్ దాదాపు 20,000కు పైగా పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో ఉంచడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అంటే ఆయన చాలా విషయాలు, అంటే అందశ్రీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన తనకున్న అనుబంధం, ఇతర విషయాలు ఇవన్నీ కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు ఇంకా ఈ సందర్భంగా అంటే అందశ్రీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ చేశారు గతంలో ఒకసారి. ఆ సందర్భంగా అసలు ఆయన అందశ్రీ ఏం మాట్లాడారో మనం ఒకసారి విందాం. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడారు ఆయన, పర్టికులర్గా కేసీఆర్ గురించి. ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత అని అనుకుంటున్నారో, లేకుంటే ఆయనను జాతిపితగా ప్రజలు ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి కేసీఆర్ గురించి ఆయన ఏం మాట్లాడాడు, అందశ్రీ ఏం మాట్లాడాడో మనం ఒకసారి ఈ వీడియోలో విందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రకమైన ఐదుగురు ముఖ్యమంత్రులు, అయ్యొక ముఖ్యమంత్రి, కొడుకొక ముఖ్యమంత్రి, బిడ్డొక ముఖ్యమంత్రి, అల్లుడొక ముఖ్యమంత్రి, మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆరో ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు. తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు, కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు, రాజులు పోయినరు, రాకాశి బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది సారు. ఎందుకంటే తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరైనా చిటికడు మట్టి. మన పెద్దలు ఒక మాట అంటారు, అది చెప్పాలి. ఎందుకురా అంత ఉచ్చిలిపోతున్నావు, ఏమి తెచ్చినవని, ఏమి తీసుకుపోతావని. ఏమున్నది బిడ్డ జీవితం అంటే, ఇవాళ ఇంట్లో రేపు మంట్లే. మీరు సంపాదించుకొని మీ కుటుంబమే, ప్రజాస్వామ్య పాలన కాదది, కుటుంబ పాలన. ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది. బంగారు తెలంగాణ, నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది. అరే నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్ధిల్లాలి. కానీ
అంగళ్ళు చేసి అమ్ముకునేటందుకు కాదు ఈ తెలంగాణ. చెప్పిన కదా, ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు చాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడితో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ. ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులు. అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాఠవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యం అని వేదికల మీద కాగితాల మీద నేను చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది, వ్యక్తి పాలన మొదలైంది, వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది. కుటుంబమే కాదు తండ్రి, వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది. నేను అరకులపోని అన్నాడు సారు, నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు. రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు? ఎట్లా కులాలను ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యం మీరంటే గుర్తొచ్చింది కులాల విషయంలో. ప్రభుత్వ పరంగా ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న లంబాడా ఆదివాసీల మధ్య పంచాయతీని పెంచి పోషించి వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుసుకోలేని పరిస్థితి కల్పించాడు. ప్రతి కులానికి అదే చేసి ముదిరాజు గంగపుత్రులలో చిచ్చు పెట్టి వాళ్ళను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించాడు. అదేవిధంగా ఎస్సీ మాదిగ ఉపకులాలకు సంబంధించిన సమస్యను సామరస్యంగా పాలకులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి దానికి సరైన పరిపాలన విధానాన్ని సూచించాల్సింది, దాన్ని అట్లనే పెంచి పోషించు. ఇట్లా ప్రతి వర్గాలల్లో ఏదో ఒక రకమైన విభజన తేవడము మనం పుస్తకాలలో చదువుకున్నాం. తెల్లదొరలు విభజించు పాలించు అనే విధానంతో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని రాజ్యాలు ఏలిండ్రని మనం చదివినాం. అది చదవడం వరకే. ఈ 10 ఏళ్ళల్లో అయితే మాలాకటోలకు కళ్ళతోని మేము చూస్తున్నాం. ఎందుకు చూస్తుంటేనే ఈ విభజన ఈ రకంగా ఎందుకు ఇట్లా మారుతుంది అనేది. నాకు తెలిసి సారుల్లో ఒక నైజం ఉంటుంది నాన్న. ఎందుకంటే ఏ కులంతోటి కూర్చుండి మాట్లాడితే 10 నిమిషాలల్లా పరిష్కారం అయ్యే లక్షణాన్ని సారు దగ్గర ఎవరొచ్చి కూర్చొని మూగొట్టాలి కనుక సారుకు చెప్పేంత స్థాయి ఎవరికి ఉన్నదని ఆయన భ్రమ. ఆయన ఎవరు చెప్పితే ఆయన వింటాడని. ఆయన కోటరి ఇలా ఎంత అగాధం వచ్చింది చెప్పితే కదా నా పుస్తక ఆవిష్కరణలో. మళ్ళీ చెప్తున్నా, నా గడుపన అడుగు పెట్టి, నా కడుపుల తలబెట్టి, నా కాళ్ళకు దండం పెట్టి, ఇట్లా ఒడిని బట్టి ఓట్లు బుచ్చమడుక్కునే నీకే గంత ఉంటే అన్ని తానై నిన్ను నడిపిన నా తెలంగాణ జాతికి ఎంత ఉంటుంది సార్? మీరు మర్చిపోవద్దు. ఒకానొక రోజు నీ ఒళ్ళంతా వణికే ఉంటుంది అని చెప్పాను. ఇలా సారు పరిస్థితి ఒళ్ళంతా వణికే. మీరు ఇంత గొప్పగా చేశారు కదా, బంగారు తెలంగాణ చేశారు కదా. బీపామాడ బారేసిన ఆపరేషన్ ఆడ బారేసి ఇంటికి పోయి ఇట్లా కాలు మీద కాలేసుకొని తొడలు ఉప్పుడు మెడలు ఉప్పుకుంటూ అట్టనే కూర్చోవచ్చు కదా. మరి ఇంత భయం ఎందుకు వచ్చింది నీ ఒళ్ళులో? ఇంత ఎందుకు కొనుక్కొచ్చింది? కేసీఆర్ అంటే భయమా? అది కాంగ్రెస్ అంటే భయమా? బీజేపీలు అంటే భయమా? లేకపోతే పక్క మా రేవంత్ అంటే భయమా? రైట్. ఇది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రేణి ఇంటర్వ్యూ చేసిన అంశం. సో దాన్ని నేను ఎందుకు ప్రదర్శించిన అంటే, అందులో గతంలో కేసీఆర్ ఏ విధంగా పరిపాలించాడు, అట్లాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాల వారీగా ప్రజల్ని ఎట్లా విభజించి పాలించాడు ఏమిటన్నది అందశ్రీ చాలా క్లియర్ కట్గా అంటే చాలా డీటెయిల్డ్గా వివరించాడు. ఆయన ఏ రకంగా కులాల వారీగా ప్రజల్ని విభజించి వాళ్ళ మధ్య వైషమ్యాలు పెట్టి, వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఏ రకంగా పరిపాలించాడు, ఏమిటి, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆయన చాలా డీటెయిల్గా వివరించారు. సో ఎనియో అందశ్రీ మనకు లేడు, అదంతా మనకు తెలిసిందే. ఆయన చెప్పినట్టుగా కూడా ప్రతి మనిషి జీవితం కూడా ఆయన ఏమన్నాడు, పిడికెడు మట్టి అంతే, దట్స్ ఆల్. సో ఈ పిడికెడు మట్టి
కోసమే ఇదంతా ఇవన్నీ అంటే ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోనే 6 ముఖ్యమంత్రులు అంటూ ఆయన చెప్పిన వైనాన్ని కూడా మనం ఒకసారి అనలైజ్ చేస్తే కూడా అదంతా నిజమని కనిపిస్తుంది. సరే, ఒక కవిగా అందశ్రీకి వచ్చిన గుర్తింపు లేదా పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చింది. అంతకుముందు కూడా అందశ్రీ అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక మంది తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో, తెలంగాణ కోసం పరితపించిన కళాకారులు, కవులు, గాయకులు, రచయితల్లో అందశ్రీ కూడా ఒకడు. థ్యాంక్ యూ వెరీ మచ్.